గలతీయులు 3:13లో దేవుడు సిలువ మీద ఆయన చనిపోయి మనకి ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? అబ్రహాం. అదే గలతీయుల్లో మరి అబ్రహాం ఆశీర్వాదం అంటే అబ్రహాము నుంచి ఇజ్రాయేలీలు వారి కష్టాల్లో, బాధల్లో, అవిధేయతల్లో కూడా దేవుడు ఎలా డీల్ చేశాడు అనేది కూడా అబ్రహాం ఆశీర్వాదమే. మరి నీకు నిరంతరము దావీదు కృపలను ఇస్తున్నాను, అబ్రహాం ఆశీర్వాదమా కదా? అలాగే పెట్టేశాడు దేవుడు. యవ్వన కాలంలో ఎప్పుడైతే సమూయేలు అభిషేకించాడో అప్పుడు వచ్చింది ఆత్మ. అప్పటి నుంచి ఆ ఆత్మ అలాగే ఉంది. మధ్యలో పొరపాటు చేసినప్పుడు దావీదుకి భయమేసింది, ఈ ఆత్మను దేవుడు తీసివేస్తాడేమో, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ హృదయంలో ఉంటాడు. అందుకని ఈ ఆత్మను నా నుంచి తీసివేయగయా. గుమ్మం దగ్గర నా నుంచొని వాక్యం వింటాను, మందిరము నుంచి దూరం చేయొద్దు అంటాడు మహారాజు. దేవుని మందిరం పట్ల దీనత్వం, దీనులైన వారు ధన్యులు. దేవుడు తీసాడా దావీదు నుంచి ఆత్మ? తీలే. అదే ఆత్మ కొత్త నిబంధనలో మనందరిలో ఉండాలంటే ఆయన ఏం చేయాల్సి వచ్చింది? రక్తము కార్చి, ఆ రక్తము ద్వారా పరిశుద్ధాత్మను నీలో పెట్టి రక్తముతో ముద్ర వేశాడు. కాబట్టి నీ పాపాలు ఎప్పుడు నువ్వు పడిపోయినా క్షమిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఆత్మ బయటికి రాదు. అంటే దావీదు లాంటి కృప నీకు కూడా సిలువ ద్వారా ఇచ్చాడు. అంటే పాత నిబంధనలో ఎవరికీ లేని ధన్యత కొత్త నిబంధన లాంటి ధన్యత ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. ఆ తర్వాత ఎవరికి వచ్చింది? యేసయ్యను నమ్మిన ప్రతి వ్యక్తికి వచ్చింది. పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో నివాసిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా యేసు దేవుడని ఎవరు చెప్పలేరు. హౌ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ దిస్ మ్యాన్ రిసీవ్ దట్ గ్రేస్? బైబిల్లో అబ్రహాముకు బోధించాడు. ఎందుకంటే అబ్రహాం నమ్మేవాడు, మంచివాడు. అబ్రహాము అతిథులను ఎలా చూస్తాడు? కేవలం అతిథి వచ్చినప్పుడు లేచి పరిగెట్టి భార్యకి చెప్పి గడగడ వణుకుతూ అతిథిని ఒక మహారాజులా ట్రీట్ చేశాడు. అంటే దేవుడు అతని యొక్క ఆఖరి కోరిక ఆ బిడ్డ ఇచ్చే ముందు పరీక్షించి అతని హృదయాన్ని బయలుపరుస్తున్నాడు. గాడ్ రివీల్స్ దేర్ హార్ట్ బిఫోర్ హీ డస్ ఎనీథింగ్. యేసుప్రభుని కూడా డైరెక్ట్గా రిలీజ్ చేయలే ఆయన. నా కుమారుని కూడా పరీక్షిస్తానని చెప్పి 40 రోజులు ఎక్కడ పెట్టాడు? ఆయన్ని ఎడారిలో పెట్టాడు. పెట్టి ఆ ఎడారిలో ఆ బాధ, వేదన, ఎండ ఎండిపోయినప్పుడు, అపవాది శోధించినప్పుడు ఆయనలో ఏమొస్తుంది? అంత ఘోరమైన కష్టాలు, ఆకలి బాధ, వేదన ఉన్నప్పుడు ఆయనకి ఏమొస్తుంది అని చెప్పినప్పుడు 3 సార్లు అపవాది శోధించినప్పుడు ఏమొస్తుంది బయటికి? అందుకే ఈయన ఆది యందు ఉండే వాక్యము అని చెప్పాడు. హీ ఈస్ ద వర్డ్ మ్యాన్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ టు హిమ్, వాట్ హీ గోస్ త్రూ, వాట్ యు డూ టు హిమ్, హీ ఈస్ ద వర్డ్. ఎటువంటి పరిస్థితులను కానీ తీసుకెళ్ళి ఏమైనా చెయ్యి, ఈ కుమారుడి నుంచి ఏమొస్తుంది? వాక్యం. సిలువలో నుజ్జు చేసేశారు. కొన్ని గంటల్లో ఆయన ఆత్మను అప్పగిచ్చేయాల తండ్రికి. అఫ్కోర్స్ వాటికంటే గొప్పోడు ఆయన అంతటా ఆయనే చనిపోవాలి, ఎవరో చంపలేరు. కానీ ఆ సిలువ ఘోరం. అలాంటి సమస్యలో కూడా ఆయన సిలువ మీద ఉన్నప్పుడు పక్కన దొంగను చూసి ఏం చెప్తాడు? వాక్యము. అలాంటి సమస్యలో కూడా బాధ్యత కలిగి తల్లిని యోహానికి అప్పగిస్తాడు. పక్కన అతన్ని చూసి వాక్యం, అయ్యా అయిపోయింది నా పని, ఊరుకోవే అన్నాడు. వీడిని తిట్టడు, వాడిని తిట్టడు. వీడిని చూసి బాధపడతాడు. ఆ టైంలో కూడా వాక్యానుసారంగా పక్క ఇంకొకరు చూసి, నువ్వు గనక దేవుని కుమారుడు అయితే బయటికి రా, నువ్వు రా సిలువలోంచి అద్దంటాడు. ఈ పక్కన అతను చూసి వాడిని తిడితే ఏమంటాడు? నేడు నీవు నాతో. అంటే అతి కఠినమైన పరిస్థితుల్లోంచి కూడా ఆయనలోంచి ఏమొస్తుంది? వాక్యం, ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. సో హీ టెస్టెడ్ అండ్ షోడ్ టు అస్. అందుకే ఆయనకి భూమి మీద చూపించి, పోనీ ఆయన ఏమన్నా సూపర్ న్యాచురల్ బాడీలో ఉన్నాడా? నో, శరీర మానవుడిగా ఉన్నాడు. మనకి ఎలా తెలుస్తుంది ఆయన శరీరంలో మనలాంటి వాడే అని ఎలా తెలుస్తుంది మనకి? ఎందుకంటే ఆ గిన్నె అక్కడ ఉన్నప్పుడు సిలువకు వెళ్లాల్సి ముందు ప్రార్థిస్తాడు, అయ్యా నీ చిత్తమైతే గిన్నె. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? తన యొక్క శరీరంతో, ఆ తలంపుతో యుద్ధం చేస్తాడు. రెండోసారి బలం సరిపోలే, అయినా ప్రార్థిస్తున్నాడు. మూడోసారి ఏమైంది? ఒక దూత వచ్చి దేవుని చిత్తానికి రెడీ అయిపోయా, లెగన్ ఫుల్ఫిల్ ద మిషన్. అప్పుడు దేవుడు చెప్పాడు, ఆ సిలువనే చూస్తూ ఆయన్ని నగ్నంగా వేలాడదీసి చంపేశారు. దే డిడ్ నాట్ డై. ఆయన అంతటా ఆయనే ప్రాణం అప్పగించాడు. దాని తర్వాత మనకి ఏమొచ్చింది? అబ్రహాము యొక్క ఆశీర్వాదం వచ్చింది. అందులోంచి దావీదు కృపలు వచ్చాయి. సో ఇవన్నీ లిమిటెడ్. మళ్ళా దావీదు నుంచి వచ్చింది ఒక పాయింటే. అబ్రహాం ఆశీర్వాద పాయింట్లు కొన్ని పాయింట్లే. ఆ తర్వాత యేసు యొక్క సంపూర్ణత చాలా ఉన్నాయి. పౌలు భక్తులు అనేకమైన బయలుపరుస్తాడు. వరాలు ఎన్ని ఉన్నాయి? నానా విధములైన వరాలు. ఆదికాండం 12:2 ఒక మాట ఉంది, I will make of thee a great nation and I will bless thee and make thy name great and thou shall be a blessing. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును, అంటే ఎవరి పేరు? దేవుడి పేరా? అబ్రహాం పేరా? అబ్రహాము పేరును గొప్ప చేస్తాడు. దేవుడు ఎవరికి ఇస్తున్నాడు మహిమ? సమస్త మహిమ ఘనత నీకే, నాకే ముద్దంటావు. ఒక రకంగా అది కరెక్టే, నువ్వు తగ్గించుకోవడం కూడా కరెక్టే. సమస్త మహిమ ఆయనకే, నువ్వేమో పాపివి. అది కరెక్టే. ఎలాగా మరి? కానీ దేవుడు నీ నామాన్ని ఏం చేస్తాడు? ఈ 2 పాయింట్లు కరెక్టే. సమస్త మహిమ ఆయనకే, నువ్వేమో ఎలాంటి వాడివి. కానీ
ఆయన నామాన్ని నువ్వు ధరించుకున్నావు కాబట్టి, ఆయన లాంటి మహిమ నీలోంచి బయటకు వస్తుంది కాబట్టి, ఆ మహిమ కిరీటాన్ని నీకు ఇస్తాడు కాబట్టి, ఈ మహిమ కిరీటానికి కారణం ఆయనే అని ఆయన పాదాల దగ్గర సమర్పిస్తావు నువ్వు. అంతేగాని ఫాల్స్ హ్యూమిలిటీలో జీవిస్తారు మనందరూ. నీకు పేరు లేకపోతే ఆయనకి పేరు రాదు, కాబట్టి నీ పేరు గొప్ప అవ్వాల్సిందే. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ crowns of glory on this earth, crowns of king's glory, when you go to heaven, you don't have anything to surrender to the King of Kings. Then you say, Lord, you made me a king, I surrender this glory to you at his feet. ఈ భూమి మీద ఏ మహిమ లేకుండా లాజర్లోకి వెళ్తే అబ్రహాం అని వెళ్ళి అక్కడ కూర్చో అంటాడు. అదే ఈ భూమి మీద ఆయన నామంతో గొప్పగా ఆశీర్వదించబడ్డావనుకో, నీ పేరు గొప్ప అయిందనుకో, అప్పుడు ఆ పెద్దల కుర్చీల్లో కూర్చుంటావు నువ్వు. ఎవరైనా ఆయన స్తుతించినప్పుడు, ఆయన గురించి ఏదైనా అద్భుతం జరిగినప్పుడు, పరలోకంలో న్యూస్ వచ్చినప్పుడు, నీ కిరీటాలు ఎత్తి ఆయన పాదాల దగ్గర పడేస్తూ ఉంటావు. అంటే దీనికి కారణం ఎవరు? ఆయన. లెట్ యువర్ ఫాల్స్ హ్యూమిలిటీ బికమ్ ఫాల్స్ టుడే. సో డోంట్ క్రిటిసైజ్ వెన్ సంబడి గెట్స్ ద గ్లోరీ. సో ఇఫ్ యు ఆర్ ట్యాంపరింగ్, ఎవరైనా కొంచెం బ్లెస్ అయితే వాళ్ళు నిందరేద్దామని చూస్తున్నారు అందరూ. సో యు ఆర్ నాట్ ట్యాంపరింగ్ విత్ ద మ్యాన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, ద క్రైస్ట్ గ్లోరీ. ఐఎమ్ అప్రూటింగ్ సమ్ ఆఫ్ యువర్ ఫాల్స్ డిపాజిట్స్ ఇన్ యువర్ బ్రెయిన్. నీ మనసులో కురుకుపోయినటువంటి తప్పుడు హ్యూమిలిటీని ఈ రోజు దేవుడు తీసివేస్తున్నాడు. ఇఫ్ యువర్ నేమ్ కెనాట్ బి గ్రేట్, గాడ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్ త్రూ యువర్ గ్రేట్ నేమ్. There is greatness that God gives to you. సమస్త మహిమ ఆమెకే కాదని ఎలాగా? నీకు మహిమ వచ్చిన తర్వాత నువ్వు ఈ మహిమ ఎవరికని చెప్పాలా? కానీ ఆ మహిమ నువ్వు ఎంజాయ్ చేయాలా లేదా? డెమాన్స్ట్రేట్ చేయాలా లేదా? ఆ మహిమ దేవుడు నాకు ఇచ్చాడు, అవునా, ఇది నా మహిమ అని అనాలా లేదా? కానీ ఎవరిచ్చారు ఈ మహిమ నీకు? ఇప్పుడు నువ్వు ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇచ్చావు, ఇచ్చినప్పుడల్లా గిఫ్ట్ మా మామయ్య ఇచ్చాడు, మా మామయ్య ఇచ్చాడు. వాచ్ ఎవరన్నా నీది అంటే బాగుందంటావు, కానీ మా మామ నా బర్త్డేకి అప్పుడు కొని ఇలా తీసుకొచ్చి ఇచ్చాడని చెప్తావా? వాళ్ళే వచ్చి అడుగుతారు నిన్ను, ఎక్కడిది మహిమ అంటే, దాన్ని వీళ్ళు ఎందుకంటే తెలిసిపోతుంది, దట్ ఈస్ నాట్ హ్యూమన్. దెన్ యూ విల్ సే క్రైస్ట్ గేవ్ మీ దిస్ గ్లోరీ. అందుకే దావీదు ఒక మాట ఉంటాడు, ఐ విల్ గ్లోరిఫై యువర్ నేమ్ విత్ మై. ఎప్పుడైతే నీ పేరు గొప్ప అవుతుందో నీవేమవుతావంట? ఆశీర్వాదముగా ఉందువు. సో యూ కెనాట్ బి ఎ బ్లెస్సింగ్ అన్లెస్ గాడ్ మేక్స్ యువర్ నేమ్ గ్రేట్. యూ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇజ్రాయెల్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలీలు బానిసలు, ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. దేవుడు ఏమన్నాడు అబ్రహాంని? ఐ విల్ మేక్ యూ ఏ గ్రేట్ నేషన్. కానీ 400 సంవత్సరాలు ఏం చేస్తున్నారు వీళ్ళు? కూలి పని చేసుకోవడం, అక్కడ నుంచోవడం, కొలిసేయడం, ఇంత నూనె, ఇంత పప్పు, ఇంత అది ఇది, 2 ముక్కలు వేస్తే పట్టుకుపోయి తినేవాడు. ఇది గ్రేట్ నేషన్? స్లేవ్ నేషన్, బానిస బతుకు. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఐ విల్ మేక్ యూ ఏ గ్రేట్ నేషన్. ఆగండి, దేవుడి నేమ్ని మీరు గ్రేట్ చేయగలరా? మీరు దేవుడికి గ్లోరీ ఇవ్వగలరా? సరే, మీరు గ్లోరీ 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 అని మీరు గ్లోరిఫై చేస్తే ఆయన గ్లోరీ పెరుగుతుందా? సరే, మీరు ఆయన ఎవ్వరూ గ్లోరిఫై చేయట్లేదు, ఆయన గ్లోరీ తగ్గిపోద్దా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఆ ప్రధానులకు, దూతలకు, ఈ భూమి మీద వాళ్ళకి సంఘము ద్వారా ఆయన గ్రేట్నెస్ చూపిద్దామని ప్లాన్ గీశాడు. సో కమ్ అవుట్ ఆఫ్ ద ఫాల్స్ హ్యూమిలిటీ. అట్ ద సేమ్ టైమ్ బీ కేర్ఫుల్ ఆఫ్ ద ప్రైడ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేమ్ వెన్ గాడ్ గివ్స్ యూ గ్రేట్నెస్. దేవుడు నీకు గొప్ప పేరు ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండు, గర్వం రానివ్వకుండా కాపాడు. పౌలు బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. ఇన్ని ప్రత్యక్షతలు, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. హీస్ క్రషింగ్, హీస్ బ్యాలెన్సింగ్ ద గ్లోరీ అండ్ దిస్ థింగ్స్. హీ లెర్న్డ్ ఇట్. నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకున్నాడు? ఒక ముళ్ళు దిగిపోయింది. ప్రార్థించాడు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ప్రార్థిస్తే దేవుడు చెప్పేశాడు, దిస్ థార్న్ ఈస్ కనెక్టెడ్ టు ప్రైడ్. అమ్మ బ్యాలెన్స్ చేసుకోవాలని బ్యాలెన్స్ చేసుకున్నాడు. మహిమ నుంచి అధిక మహిమ పొందుకున్నాడు. ఫ్రమ్ యువర్ పెయిన్ అండ్ ప్రాబ్లమ్ అండ్ టర్బులెన్స్ లెర్న్. ఎవరైతే సొమ్మసిల్లి పడిపోయి అడిపోయారు అనుకున్నారో వాళ్ళకి బలమిచ్చేవాడు. గాడ్ ఈజ్ ద డిఫెండర్ ఆఫ్ ఆల్ దీస్ వీక్ పీపుల్ ఆన్ ద ఎర్త్. యాత్రికులను చూసి అబ్రహాం ఎలా ట్రీట్ చేస్తాడు? రాజులా ట్రీట్ చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 26:19. ఇది ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు ఆయన. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు. ఇజ్రాయేల్తో మాట్లాడుతున్నాడు. తాను సృజించిన సమస్త జనముల కంటే. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో జనములు అంటే చాలా సార్లు ఏంటో తెలుసా? నేషన్స్. జనాలు వేరు, ఒక 10 మంది ఉన్న జనాలు అంటాం. టు మేక్ ది హై అబౌవ్ అంటే ఈ బానిసల్ని దేవుడు ఒక దేశముగా చేసి ఏం చేస్తాడంట? అన్ని దేశాల కంటే పై దేశంగా పెడతాడంట. ఈ దేశంతో ఏమంటాడు? నువ్వు ఒప్పిస్తావు కానీ అప్పు అంటే ఏంటి? నీ బడ్జెట్ అన్ని దేశాల కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది అంటున్నాడు దేవుడు. గాడ్ డిడ్ దట్. తాను సృజించిన సమస్త జనముల కంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? 400 సంవత్సరాలు వాళ్ళ మైండ్స్ ఎలాగైపోయాయి అంటే, మీకు ఆ గొప్ప దేశాలు ఇస్తాను అని దాని మీద కేంద్రీకరించే బదులు మాకు చేపలేదు, 4 రోజుల్లో వెళ్ళిపోతే పాలు తేనెలు కాలే గొప్ప దేశము స్వతంత్రించుకుంటారంటే వాళ్ళకి దానికంటే ఆ బానిస మెంటాలిటీ ఆయన తీసుకెళ్ళలేక దాన్ని ఆయన
అక్కడే ఉంచి వారి పిల్లల్ని తీసుకెళ్తాడు. ఈ గివ్స్ దెమ్ ఎ సూపర్ న్యాచురల్ మైండ్ ఆఫ్ దర్ గాడ్. వాళ్ళు చూస్తారు ఆ దేవుని యొక్క సామర్థ్యాన్ని. ఆ ఎడారిలో పగలు మేఘస్తంభము, రాత్రి దీపస్తంభము. వాళ్ళ బట్టలు మాసాయా? మాయలే. ఎన్ని సంవత్సరాలు మాయలే? పాతి అయిపోయా? అవలే. దట్స్ అమేజింగ్. పోనీ చెప్పులు, వాళ్ళ చెప్పులు అరిగాయా? అరగలే. లుక్ ఎట్ ద మైండ్ సెట్ గాడ్ హస్ డెవలప్డ్ టు దెమ్. ఎలాంటి తీసుకెళ్ళాడో చూడండి. తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నేనేం చేస్తాడంట? హెచ్చించుదును. ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందు అని యెహోవా ఈ దినమున. సో వాట్ డిడ్ హి ఇంపాక్ట్? ముందు అబ్రహాముకి ఇచ్చాడు, ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు ఆ గొప్పతనాన్ని? సమస్త ఇజ్రాయేలీలు. సో గాడ్ వాంట్ టు గివ్ దెమ్ గ్రేట్నెస్. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మొదట అబ్రహాంకి ఇచ్చాడు, తర్వాత ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము తన భార్య చనిపోయినప్పుడు కప్పెట్టుకోవడానికి స్థలం అడిగినప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, నువ్వు మా మధ్య ఎలా జీవించావని. ఆదికాండం 23:5. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా అయ్యుడని అడుగగా, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము. హేతు కుమారులు అడుక్కుంటాడు. ఎంత దీనుడో చూడండి అబ్రహాం. వాళ్ళని స్థలం ఈయన మా భార్యను కప్పెట్టుకుంటాను, ఎందుకంటే యాత్రికుడు కదా ఆయన, అక్కడ పరదేశంగానే జీవించాడు. సో నాకు ఒక స్థలం ఇవ్వండి అంటాడు. అప్పుడు ఆ హేతు కుమారులు అక్కడ ఉన్న వాళ్ళు అంటారండి, లోకల్స్, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు. అంటే అబ్రహాము లైఫ్ స్టైల్ అలా జీవించాడంట అక్కడ. అంటే ఆ దేశ రాజుకి ఈయనకి పెద్ద డిఫరెన్స్. అంటే ఆయన ఎలా ఉంది అక్కడ? యాత్రికుడిగా ఉన్న మహారాజులాగా ఉంది ఆయన పేరు. సారా చనిపోయినప్పుడు 120, 130, అంటే అక్కడ ఒక 50 సంవత్సరాలు జీవించిన కాలంలో ఎలా జీవించాడు అబ్రహాము? మహారాజు వలె జీవించాడు. హి లివ్డ్ లైక్ ఎ కింగ్. అంటే దేవుడు అబ్రహాం పేరుని ఏం చేశాడు? గొప్ప చేశాడు. నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు, నీకు ఇష్టం వచ్చిన స్థలము తీసుకొని కప్పెట్టుకోవయ్యా అంటారు. మే ద లార్డ్ చేంజ్ యువర్ స్టేటస్ ఫ్రమ్ టుడే. దేవుడు మీ స్థాయిని మార్చునుగాక. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఇశ్రాయేలుని ఇలా చేశాడు. దావీదుతో ఒక మాట అంటాడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసయ్య. 2 సమూయేలు 7:9. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి. ఎవరితో అంటున్నాడు ఈ మాట? దావీదుతో అంటున్నాడు, రైట్? ఓకే. నీవు పోవు చోటు నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. దేవుడు తన మహిమను, ఇక్కడ ఎవరు మహిమపరచబడ్డారు? దేవుడా దావీదా? దావీదు మహిమపరచబడ్డాడు. దావీదు తన పొందిన మహిమతో ఎవరికి మహిమ ఇచ్చాడు? దేవుడికి మహిమ ఇచ్చాడు. దట్ ఈస్ ద ప్రోటోకాల్. సో ఇఫ్ యు ఆర్ అటాకింగ్ సమ్ మ్యాన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ జీసస్. డోంట్ అటాక్ ఇట్. డోంట్ ఫీల్ జెలస్. డేవిడ్ అంటాడు, ఐ విల్ గ్లోరిఫై యువర్ నేమ్ విత్ మై గ్లోరీ. ఓ గాడ్, మై హార్ట్ ఈస్ ఫిక్స్. ఐ విల్ సింగ్ అండ్ గివ్ ప్రైజ్ ఈవెన్ విత్ మై. ఎవరు అయినా, హీస్ ఎ కింగ్. లోకములో గనులందరిలో ఒక గొప్ప గనుడు దావీదు. నా ఈ ఘనతతోటి నిన్ను మహిమపరుస్తానయ్యా అంటాడు. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, కమ్ అవుట్ ఆఫ్ ఫాల్స్ రిలీజియస్ హ్యూమిలిటీ అనండి. డోంట్ ఫీల్ జెలస్ వెన్ గాడ్ ఎగ్జాల్ట్స్ సంబడి. యు సెడ్, లార్డ్ గివ్ మీ సమ్ ఆల్సో. 2 సమూయేలు 7:9కి వెళ్ళమ్మా. నీవు పోవు చోట నెల్లను నీవు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు గివెన్ యు మై గ్రేట్నెస్. They are not expecting greatness from God. Claim it. Humble yourself so that you will become great. And when you become great, hide your pride. Kill your pride and give glory to God. ద్వితీయోపదేశకాండం 28:13. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి గాని ఎడముకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకేనున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. ఈరోజు చాలా మంది స్థాయి మారును గాక. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఆయన శిలువలో మరణించింది మనకి 2 తెలుసు. ఈ భూమి మీద మన పాపాలు పోతాయి, మనం పరిశుద్ధంగా జీవించాలా, ఫలాలు ఫలించాలా, పరలోకం వెళ్ళాలి. ఇదే బోధించారు. కరెక్టే 100%. కానీ దాంతోపాటు ఇంకొక 1,00,000 ఆశీర్వాదాలు మిస్ అయిపోయారు. ఈ భూమి మీద యాత్ర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్ని వరాలు ఉన్నాయి, నానా విధములైన ఆశీర్వాదాలు. గాడ్ డజంట్ వాంట్ యు టు గో లైక్ లాజరస్. ఆయన ఏం చేస్తానన్నాడు? హీ వాంట్ టు మేక్ యు యాజ్ ఎ హెడ్. సో నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బాగున్నా, బికమ్ స్పిరిచువల్. నీవు తలగా ఉంటావంట. కీర్తనలు 18:35. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునెను.
నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. Thou hast given me the shield of the salvation. అందరూ రక్షణ అనండి, నేను రక్షించబడ్డాను అనండి. దట్స్ ఏ షీల్డ్, ఒక కవరింగ్ అన్నమాట. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, thy right hand has holden me. అని కుడి చెయ్యి పట్టుకుంది. అందరూ పక్కకి చెప్పండి, నా కుడి చెయ్యి ఆయన పట్టుకున్నాడు అనండి. ఆయన సాత్వికము నన్ను గొప్ప చేశాను. ఎవరు సాత్వికము? యేసయ్య సాత్వికం. ఆయన జెంటిల్ మనిషి. డోంట్ వరీ. వాళ్ళందరూ చంపేయాలని వచ్చారు ఆ స్త్రీని రాళ్ళతో కొట్టి. ఆయన ఏమని పలకరిస్తాడో తెలుసా? అమ్మా అంటే, నేను నిన్ను క్షమించాను. హీ విల్ టాక్ టు యూ జెంట్లీ. నో మ్యాటర్, నువ్వు ఏదైనా పెద్ద తప్పు చేసేస్తా ఆయన షాక్ అయిపోడు. పెద్ద తప్పు చేస్తావా? హీ నోస్. ఆయన అన్నిటిని ముగించి ఆరంభించాడు. సో హిస్ జెంటిల్నెస్ హ్యాస్ మేడ్ మీ గ్రేట్. గాడ్ విల్ డీల్ యూ జెంట్లీ. ఆయన అంటాడు, ఇదిగో నా కాడి ఎత్తుకో, నేను సాత్వికుడను, నా కాడి ఎలాగుంటుందంట? సులువుగా ఉంటుంది. జెంటిల్మెన్ వేరు, జెంటిల్నెస్ వేరు. అర్థమైందా? జెంటిల్మెన్ అంటే గుడ్ మ్యాన్. జెంటిల్ హూ విల్ డీల్ సెన్సిటివ్. చూడండి, తల్లులు కానీ పెద్దోళ్ళు కానీ, అవునా, నాకు చాలామంది వస్తారు నా దగ్గరికి వచ్చి, చిన్న పిల్లోడు 10 days and 10 days పాస్టర్ గారు ఎత్తుకొని అంటారు. బాబోయ్, ఒకసారి ఒకళ్ళు చేతిలో పెట్టేశారు అన్నమాట. పట్టుకుని ఇంకా సెన్సిటివ్గా పట్టుకుంటున్నాయి ఇలాగా. 10 days 3 months. దేవుడు నిన్ను ఏదో గొప్పగా ఉండు అని ఆ కొరడాలతో వాటితో కొట్టి చేయడు. సాత్వికంగా సున్నితంగా నిన్ను గొప్ప చేస్తాడండి. యాక్సెప్ట్ జీసస్ అండ్ ఫాలో హిమ్. అందుకే ఆయన వాక్యాన్ని చదువు. ఈజ్ ఎ జెంటిల్ గాడ్. రీడ్ హిస్ వర్డ్ ఇన్ ద మార్నింగ్, రీడ్ హిస్ వర్డ్ ఇన్ ద ఈవినింగ్, ప్రే. డోంట్ మిస్ హిస్ ప్రేయర్, డోంట్ స్టాప్ ఫాస్టింగ్. The devil knows when God trains you, when God calls you. 71:21. నా గొప్పతనమును వృద్ధి చేయుము. ఆగండి, నిన్ను గొప్ప చేయడమే కాదంట, నీ గొప్పతనమును వృద్ధి చేయుము. నా తట్టు మనలి నాకు నెమ్మది కలుగజేయము. అంతే, అక్కడితో ఆగిపోగాడంట. Thou shall increase my greatness and comfort me on. When God increases your greatness, అన్ని ఏపుల నీకు శాంతి వచ్చేస్తుందంట. దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టకూడదు, అలాగే పట్టుకోవాలి. When you become great, don't leave him. You shall increase my greatness. నా గొప్పతనాన్ని ఏం చేస్తాడంట? ఎవరి గొప్పతనాన్ని అంటే, దేవుడు గొప్పవని చేయడమే కాకుండా ఏం చేశాడంట? గొప్పతనాన్ని వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. And comfort me on every side. Let it come to pass on somebody's life. You know, if you have faith, Lord say, increase my greatness. If you want that to happen, say, God, increase my humility. అందరూ చెప్పండి, ప్రభువా నా గొప్పతనాన్ని వృద్ధి చేయి. ఆల్రెడీ గొప్పడు అయితే, అసలు గొప్పడు లేదనుకో, ప్రభువా నా పేరు గొప్ప చేయి. అయితే ఈ రెండాటికి ఒక పదం ఉంది, ప్రభువా తగ్గింపు హృదయాన్ని దయచేయండి. దీనికి వచ్చి బాగా ప్రార్థన చేయాలి ఇది రావాలండి. హ్యూమిలిటీ ఈస్ ద కీ ఫర్ గ్రేట్నెస్. హంబుల్ యువర్ సెల్ఫ్. సంబడి సే గ్రేట్ హ్యూమిలిటీ లీడ్స్ టు గ్రేట్నెస్. ఆయన నిన్ను తలగా చేస్తానంటున్నాడు. 75వ కీర్తన 6-7 వచనాలు. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఆ 7 దేశాలని తగ్గించాడు, తన బానిసలైన తన ప్రజల్ని హెచ్చించాడు. గొప్ప దేశమైన ఐగుప్తుని తగ్గించాడు, ఆ మహాసైన్యాన్ని ముంచేశాడు. ఇజ్రాయిల్ని ఏం చేశాడు? హెచ్చించాడు. యు నో గాడ్. తూర్పు నుంచి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నుంచి రాదంట హెచ్చింపు. ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుడు. ఈ రోజు నుంచి దేవుడు నీ మీద కేంద్రీకరించిన గాక. ఆయన కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయంట. ఎవరైనా తగ్గించుకున్నట్లయితే, నాతో సహవాసం చేస్తున్నట్లయితే నా గొప్పతనాన్ని ఇస్తాను. ఎవరైనా ఉన్నారా? ఆయన కళ్ళు ఇటు ఇటు చూస్తున్నాయంట. హిస్ ఐస్ లుక్ టు అండ్ ఫ్రో టు రివీల్ హిస్ స్ట్రెంగ్త్ టు దెం. 2 దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. స్కాన్ చేస్తుందంట. ఆయన కళ్ళన్నీ మొత్తం మీరు గూగుల్ కొట్టిన వెంటనే ఎలా వచ్చేస్తాడు, అలాగే ఆయన కళ్ళన్నీ చూస్తున్నాయంట. ఈ రోజు ఆయన కళ్ళు ఇక్కడ అయిపోయాయి సంఘం మీద. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా మీలో ఆశ పుట్టింది. ఎంతమందిలో ఆశ పుట్టింది ఇలాగా? యు సీ దట్ నౌ. హిస్ ఐస్ రన్ టు అండ్ ఫ్రో త్రూఅవుట్ ద హోల్ ఎర్త్. ఎక్కడ విడిచిపెట్టాడంట. అండ్ షో హిమ్సెల్ఫ్ స్ట్రాంగ్. వారి ద్వారా గొప్పగా చూపించుకుంటాడంట దేవుడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ హూజ్ హార్ట్ ఈస్ పర్ఫెక్ట్ టువర్డ్స్ హిమ్. అంటే హంబుల్. ఈస్ లుకింగ్ ఫర్ థర్స్టీ. నువ్వెంత పాపమైనా, ఎంత భయంకరమైన మనిషి, నీ పాస్ట్ ఎంత గతమైనా, ఎంత ఘోరమైనా, ఈ రోజు ఎస్ ప్రభు ఐఎమ్ రెడీ అంటే his eyes are stopping at you. పక్కన వాళ్ళు చెప్పు, ఆయన కళ్ళు నీ దగ్గర నా దగ్గర ఆగిపోతున్నాయని చెప్పండి పక్క వాళ్ళతో. His eyes are stopping at you and say, come on, I marked you. Your lifting will begin today. You see that? God's eyes. 113వ కీర్తన 7-8. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. He raiseth up the poor of the dust. నువ్వు ఏ స్టేజ్లో ఉన్నా సరే ఆయన వాక్యం విని, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వాడుకో, ఇదిగో నన్ను ఆశీర్వదించు అంటే ఆయన నువ్వు ఏ స్థాయిలోంచి ఏ స్థాయికని తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. అంతకుముందు అందరికీ ఒక పేరు తెలుసు, తండ్రి. ఇంకెవరి పేరు తెలియదు. మేబీ ద హోలీ స్పిరిట్ తెలిసి ఉంటాడేమో. యేసు ప్రభు వారి పేరు తెలియదు. ఆది యందు ఉన్నాడు ఆయన, ఆయనలో ఉన్నాడు. బట్ నోబడీ నోస్. పాత్ర మందిలో ఎవరికైనా తెలుసా యేసయ్య? కొంతమందికి తెలుసు అని చెప్పాను. ఎవరెవరి పేర్లు చెప్పాను? హనోకు, అబ్రహాము, మోషే. There are some people who came to know about him.
కానీ ఎప్పుడైతే ఆయన ఒక దీనమైన కార్యం చేస్తాడో, యెషయా 53కి వెళ్ళండి. when he humbles himself, you know what happened? ఆఖరి 3 వచనాలు చదవండి. అతను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. మానవ సంతానం అంతా చూసిందంట. ద హోల్ ఎర్త్ అండ్ హెవెన్ అండ్ ఎవ్రీ బాడీ. మీకు తెలుసా పరలోకం కూడా చూస్తుందని? హెవెన్, ఏంజల్స్, 24 ఎల్డర్స్, ఎవ్రీ బాడీ ఆర్ వాచింగ్. తన్ను తానే అపరాధ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఏమవుతాడంట? దీర్ఘాయుష్మంతుడు. అంటే ఇక హీ విల్ బి లైక్ దట్. ఆల్రెడీ దీర్ఘాయుష్మంతుడే. అది ఎందు వాక్యముడని వాక్యము దేవుడై ఉండెను. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నా? ఎవరికైనా అర్థమైందా? తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. అంటే తండ్రికి ఆ కుమారుడికి కలిగిన వేదన చూసి తృప్తి వచ్చిందంట. అంటే ఏంటి? మన తండ్రి ఏదో ముగించాడు, ఇది మధ్యలో మాట. ఆ ముగింపు తెలియకుండా మనం మధ్యలో దాన్ని బట్టి తీర్పు తీర్చకూడదు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. నీతిమంతుడైన నా సేవకుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి. ఆది యందు తండ్రి ఉన్నాడు, ఆత్మ ఉంది. ఆ నీటి మీద ఏం అల్లాడుతుంది? ఆత్మ. రైట్. అంటే ఒక దీన కార్యం చేశాడు. హీ వాజ్ ఒబీడియంట్. కానీ ఇది చేసే ముందు ఆయనకి బలం ఉందా? లేదు. ఎన్నిసార్లు ప్రార్థించాడు? అయ్యా నీ చిత్తమైతే గిన్నె వద్ద నుండి, అయినా నీ ఇష్టమైన, కానీ బలం లేదు. మళ్ళా సెకండ్ టైం, థర్డ్ టైం ఏమొచ్చింది? కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచెను. గొప్పోళ్ళు ఎవరు? తండ్రి ఒక్కడే గొప్పోడు. అందుకని తండ్రి కుమార ఇద్దరికి స్టేటస్ వచ్చేసింది. సో తండ్రి సింహాసనం మీద పక్కన ఎవరు కూర్చున్నారు? తండ్రి దేవుడే. యేసు ఎవరు? కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. గనులతో కలిసి కొల్ల సొమ్ము అంటే ఏంటి? ప్రతి మోకాలు వంగును, ప్రతి నోరు యేసు దేవుడు ఒప్పుకుంటదంట. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. Now he want to give you some of his greatness. మొదటి ఫలాలు అనండి. క్రైస్ట్ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్. ఆయనతో పాటు మనం జాయిన్ అవ్వబోతున్నాం. మొదటి ఫలాలు అనండి. రోమన్స్ 8. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. తండ్రితో పాటు ఆ ఘనత పొందిన వాడు ఎవరు? యేసయ్య. గనులైన వారిలో ఎవరు గనుడు, ఎవరు గొప్పడు? దేవుడు అబ్రహామును చూసి ఒట్టేసుకున్నాడంట. ఎందుకు ఒట్టేసుకున్నాడు? దేవుడు తన మీద ఒట్టేందుకు వేసుకున్నాడు చూశాడంట. సాధారణంగా మనం ఎవరికైనా పెద్దవాళ్ళ మీద వేస్తాం. అప్పుడప్పుడు తల్లి కూడా భర్త నమ్మనప్పుడు ఎవరి మీద ఒట్టేస్తుంది? పిల్లల మీద. అలాగే దేవుడు కూడా అబ్రహాము నమ్మించడానికి, నీకు పిల్లల్ని ఇస్తానయ్యా, ముడతలో గిడతలో అంతా మొత్తం అసలు ఓల్డ్ అయిపోయాడు, ఇన్ని కాలం అయిపోయింది, ప్రేయర్ చేసి అన్నీ అవ్వలేదు, ఇక ఇస్తాడా అంటే దేవుడు చూసి అబ్రహాం విశ్వాసాన్ని పెంచడానికి ఎవరైనా గొప్పోళ్ళ మీద ప్రామిస్. ఓకే, దేవుడు చూశాడంట అబ్రహాం నమ్మిద్దాం. ఎవరైనా ఉన్నారా గొప్పోళ్ళు? ఎవరున్నారంట? ఆయన తప్ప ఎవరు లేరు. అందుకని ఆయన మీదే వేసుకున్నాడంట చెయ్య. He put his hand on himself and he promised, Abraham, I will bless you. నీకు పిల్లల్ని ఇస్తాను. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. తండ్రి లాంటి ఘనత. తండ్రి ఒక స్టేటస్ పెట్టాడు, ఘనపైన పేరు అని. ఒక ఘనత. యేసయ్య కంటే తండ్రి ఆయన ఏమో అంటాడా లేదా? యేసయ్య నాకంటే నా తండ్రి. అప్పుడు నాకు ఈ గొప్పతనాన్ని పంచిచ్చింది ఎవరు? తండ్రి. ఫాదర్ ఇస్ గ్రేట్. సరే, ఒక గ్లోరీ పెట్టాడు, ఒక స్టాండర్డ్. అయితే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? అనేక సహోదరుల్లో ఎవరు? యేసు ప్రభు వారు ఎవరంట? జ్యేష్ఠుడు. హీఈస్ ద ఫస్ట్. సెకండ్ ఎవరు? థర్డ్ ఎవరు? ఫోర్త్ ఎవరు? 10 లక్షలు ఎవరు? మనం అందరం రాకడప్పుడు. అంటే తండ్రి ఈ మహిమను మన అందరి మీద వేయడానికి రెడీగా ఉన్నాడు. అందుకే రాకడప్పుడు మనం ఆయన చూస్తున్నప్పుడు ఎలా మారుతాము? దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుట. దేవుడు ముందుగా అంటే మీరందరూ ఎక్కడెక్కడోళ్ళో కాదు. యు ఆర్ నాట్ ఆర్డినరీ మ్యాన్. మే గాడ్ ఓపెన్ యువర్ ఇయర్స్ టు అండర్స్టాండ్ దిస్ మిస్టరీస్. దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారిని తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా. సో యు ఆర్ చోజన్ మ్యాన్. సంబడి సే ఐ యామ్ చోజన్ టు బికమ్ లైక్ జీసస్. ఇన్హెరిట్ ద గ్రేట్నెస్ of God that he has imparted into Jesus. దేవుడు తన కుమారునికి ఇచ్చిన ఘనతను పొందుకోవడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. You see, you're not ordinary man. You can't talk whatever you want. You can't do whatever you want. Yeah, should be careful. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను అని పిలిచాడు. అందుకే అక్కడ కూర్చున్నాం. ఎవరిని ఆయన ఎన్నుకున్నాడో ఈ మాటలు వినాలని వాళ్ళే వింటారంట. ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. నేను అది చేశానండి, నాది బ్యాక్గ్రౌండ్ పాపాలు చేశానండి, నాకు అనవసరం, నేను పిలుచుకున్నాను, నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతులు అంటున్నాడు. ఓవర్కమ్ దోస్ ఫియర్స్. ఓవర్కమ్. గాడ్ హెల్ప్ మీ. అందరూ చెప్పండి, యేసయ్యా నాకు సహాయం చేయి. గివ్ మీ గ్రేట్ గ్రేస్. గొప్ప కృప నాకు దయచేయి.
మీలో కనీసము ఒక 5,000 మంది ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. Thank you, Lord. Anoint me and anoint the whole church as we are the body of Christ. Forgive our past, give us a new beginning, a glorious beginning. What you did to David, Abraham and your people. అయ్యా, ఈ భూమి మీద అనేకమైన కష్టాలు, ఊబిలో గడిగడి గండం ఎలా గడుస్తాదా ఈ దినం మనం బతుకుతున్నారు నాయన. ఎందుకు బతుకు చనిపోతే బాగుండు అనుకుంటున్నారు, ఇక ఇది జరగదు అనుకుంటున్నారు. అయ్యా, నీవు ఆ ఇనుమును బంజర భూమిగా మారుస్తానన్నావు, ఆ ఎత్తడి ఆకాశాన్ని పగలగొట్టి వర్షాన్ని కుమారిస్తానన్నావయ్యా. ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడవు లార్డ్. yes, heal your people, bless your people, lift them up, give them peace today, comfort, increase their greatness today, wipe off their dirty past. వారికి గతాన్ని, నిన్నటి దాకా ఈ సంఘానికి ముందు వచ్చే వరకు ఉండేటువంటి వారి పరిస్థితి ఎంత ఘోరమైందైనా హిమము వలె మంచు వలె కడిగి నీ గొప్పతనాన్ని ఇచ్చి దాన్ని తగినట్టు జీవించే కృప వారందరికీ దయచేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.